హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. బాగున్నారా? ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అండి. ఇట్టే చేసేయచ్చు. ఈజీ అంటే ఈజీగా, కానీ బాగుంది. దీనికోసం అయితే నేను ఈ బీడ్స్ యూజ్ చేశానండి. దీంతో పాటు చిన్న బీడ్స్ కొన్నమాట. ఓకేనా? ఇలా ఇవైతే తీసుకున్నాండి. ఆ తర్వాత టాజల్స్ వచ్చి ఇలా కొంచెము లెంతీగా ఎక్కువ బారుగా కట్ చేసుకున్నాను. ఇంకా లావు కూడా 90 రౌండ్స్ అయితే తీసేసాను. కాస్త లావుగానే తీసుకున్నాను. అంటే కొంచెం దూరంగా టాజల్ అయినా కూడా కాస్త మందంగా ఉందనుకో, తిక్కుగా కనపడితే బాగుంటుంది కదా అనేసి కస్టమర్ అడిగారు. సో అలానే చేశాను అనమాట. ఓకేనా? కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకొని గ్రీన్ టాజల్ అయితే తీసుకుంటున్నాను. ఆల్టర్నేటివ్ టాజల్స్ తీసుకున్నాను. ఇదొకటి తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక బీడు ఇదే తీసుకోండి. తీసుకున్నాక కాస్త దగ్గరగా వచ్చేలాగానే ఇగో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని వీ షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని అక్కడ లాక్ చేసేసుకోండి. లాక్ నాట్ ఏదైనా పర్వాలేదు అన్నమాట. ఓకేనా? నాట్ వేసేసుకుంటే బెటర్, ఇంకా లాక్ కంటే కూడా. ఓకేనా? ఇలా ముడేసేసుకోండి. ఆ తర్వాత చిన్న స్పేస్ తోటండి ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా అండి, ఒకటి తీసుకోండి. తీసుకొని దీనిని కూడా ఇలా లాక్ చేసేద్దాము. ఓకేనా? ఆ తర్వాత ఇంకొకటి తీసుకొని మళ్ళీ లాక్ చేసేద్దాం. చాలా ఈజీ డిజైన్ అండి. ఈ డిజైన్ వచ్చేసి మనమైతే చేయలేదు, అయితే నిన్ననో మొన్ననో మాత్రానికి ఇట్లాంటి మోడలే ఒకటి చేసాము. సేమ్ మోడల్ ఉందిలే, కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ అంతే. అయినా సరే సేమ్ శారీస్ కూడా తనవే, అన్నీ తనవే, కానీ తనకి నచ్చినాయి అన్నమాట. ఈ డిజైన్స్ నచ్చి సెలెక్ట్ చేసుకుంది, అవి మనం చేస్తున్నాము అంతే. ఓకేనా? ఇలా 4 అయితే నేను తీసుకున్నా అండి. ఆ తర్వాత ఇంకొక చిన్న గ్యాప్ ఇచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బీడిదైతే తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ అయితే ఇలా తీసుకోండి. దారం చిక్కుపడకుండా చూసుకోండి. ముందైతే నేను ఇరిటేట్ అవుతూ ఉంటాము, అది చిక్కుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది తీసుకోండి. వీ షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని కాస్త గట్టిగా దగ్గరగా లాగేసి ముడైతే వేసేసేయండి. ఓకేనా? ఆ తర్వాత చిన్న డిఫరెన్స్ తోటి, చిన్న అంటే చిన్నగా కొంచెం లాక్ చేసేసుకోండి. ఎందుకనంటే ఈ లాక్, ఈ బీడ్ వచ్చేసి మనకి వీ షేప్లో వచ్చింది కాబట్టి దీని పైన ఇది ఉంది చూసారా, ఈ వెడల్పు, ఇది మనకి ఈ బీడ్కి అడ్డం రాకుండా ఉండటం కోసం. చూసారు కదా, ఈ గ్యాప్కి ఖచ్చితంగా ఈ బీడ్ అనేది సరిపోనుంది. అందుకోసం ఆ చిన్న గ్యాప్ అనమాట. ఓకేనా? ఆ గ్యాప్లో మనం బీడ్ పెట్టినా కూడా మనకి దీనికి ఇబ్బందిగా ఉంటుంది, సరిగా కూర్చోదు. అందువల్ల మనం ఆ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఓకేనా? ఇకపోతే ఈ డిజైన్ ఇంతే అండి ఇవాళకైతే. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని మంచి డిజైన్స్ కోసం స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. కష్టంగా ఉన్న డిజైన్స్ కూడా ఈజీగా ఎలా చేయాలో అయితే మన ఛానల్లో ఉన్నాయండి, చూసుకోండి. అందరూ షార్ట్స్ చూసి మేకింగ్ వీడియో అడుగుతున్నారు. నేను మేకింగ్ వీడియోస్ కూడా రీసెంట్గా వస్తున్నాయి అని అంటే అవి కూడా దగ్గరలో చేసే ఉంటాయి కదా. శారీని బట్టి చూడండి, మీకు మేకింగ్ వీడియో అర్థమైపోతుంది అనమాట. అంటే నేను షార్ట్ ఒక రోజు వదులుతున్నాను, వీడియో ఒకరోజు వదులుతున్నాను కాబట్టి దాని లింక్ పెట్టుకోవడానికి నాకు కుదరట్లేదు అనమాట. అందువల్ల నేను లింక్ షేర్ చేయలేకపోతున్నా. కానీ నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే అయిపోతుంది కదా, మీకు ఇబ్బందే ఉండదు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇలా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఏ రోజు వీడియో ఆ రోజు వస్తుంది, ఏ రోజు షార్ట్ ఆ రోజు వస్తుంది. ఎప్పటికప్పుడు మీకు గుర్తుండిపోతుంది. ఓ ఇదా నేను చూసేసాలే, ఓ ఇదా నేను చేసేసాలే అని అనిపిస్తుంది కదా. అందుకోసమనే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఇబ్బంది లేకుండా. మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఏమంటారు? నాకైతే తెలిసిందైతే అది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మేకింగ్ వీడియోస్ అడగాల్సిన అవసరమే ఉండదు.
ఓకేనా. మీరు డైరెక్ట్గా చూసి చేసేసుకోవచ్చు. నేను ఇట్లా పెట్టగానే అట్లా వచ్చేస్తుంది కదా మీకు డిజైను. ఇంకా మేకింగ్ వీడియోతో పని ఏముంటుంది, షార్ట్స్ పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. బాయ్ అండి. మరి నేనైతే అలాగే చేసి పెట్టుకుంటా అండి. ఏదైనా ఒకటి పల్స్ బ్యాగ్స్ లేకపోతే ఏదైనా డెకరేషన్ థింగ్స్ ఇలా ఏదైనా నాకు నచ్చింది అని అంటే నేను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. మనకి ఛానల్ నేమ్ వచ్చేలాగున మొత్తం వస్తుంది కదా, వెతుక్కుంటా తర్వాత మెల్లగా చూసుకొని. ఓపిక ఉండాలా అంతే. ఫస్ట్ మనకి ఏ పని చేసుకోవాలన్నా కూడా కాస్త ఓపిక ఉండాలా. ఒక కామెంట్ పెట్టి వదిలేస్తే నేను అది చూస్తానో చూడనో, చూసినా రిప్లై ఇస్తానో ఇవ్వనో ఏమో కదా. ఆ మూడ్ని బట్టి ఎలా ఉంటుందో తెలీదు. ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ అయితే లేదు కదా. అది విషయము. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.